హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బెండకాయ టమాటా పులుసు చేసుకోవడానికి తయారు చేసే విధానం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, తర్వాత ఉప్పు, కారం, పసుపు. ముందుగా ప్యాన్ పెట్టుకుని మంచి నూనె పోసుకుని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి అటు ఇటు కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసి మగ్గిన తర్వాత మళ్ళీ మూత పెట్టేయాలండి. తర్వాత ఒకసారి మూత తీసి బెండకాయ ముక్కలు కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలండి. తర్వాత తగినంత కారం వేసి ఉప్పు వేసి ఒకసారి తిప్పాలండి. తర్వాత వాటర్ పోసి ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టేయాలి. ఒక 10 నిమిషాలు పోయాక మూత తీయగానే ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు పోయాలండి. తర్వాత ఒకసారి తిప్పుకుని ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మూత పెట్టేయాలి. మూత తీసేసి కూర దగ్గర పడిపోయింది కదండి, ఒకసారి గరిటెతో తిప్పేసుకుని ఒక 5 నిమిషాలు అలా ఎగిరిన తర్వాత కూర రెడీ అయిపోయిందండి. అదే మూత పెట్టేసుకుని స్టవ్ కట్టేయాలి.